ఎవరికైతే సైకిల్ అవసరమో, ఎవరి దగ్గర అయితే లేదో అలాంటి వారికి ఇద్దాం అనుకున్నానండి. ఇక్కడ రూల్స్ ట్రాఫిక్ పోలీసులు కరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు మొత్తం. ఇండియాలో కన్నా కూడా ఇక్కడే రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఇది బ్యాంకాక్లో సెంట్రల్ వరల్డ్ అని చాలా ఫేమస్. సో ఈసారైనా ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బట్ మనం అనుకున్నట్టు జరిగితే ఆ జీవితం ఎందుకైతే అన్నట్టు. అంటే ఒక ప్రపంచ యాత్రికుడు, ఒక ప్రపంచ ప్రయాణికుడు. ఆగిపోక ముందుకు సాగిపోదాం. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు ఈ సైకిల్కి సంబంధించి నేను రిపేర్ చేయడానికి వెళ్తున్నాను, నాకు ప్రపంచ యాత్రికుడు ఇచ్చిన సైకిల్ ఒకరికైతే ఇవ్వబోతున్నానని చెప్పా కదా, అది ఎవరికి ఇవ్వబోతున్నాను అదొకటి మీరు ఆ వీడియో చూసుకున్నట్టయితే కనుక, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఫస్ట్ ఆ వీడియో చూడండి. అది చూస్తే మీకు ఈ వీడియో మీద క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మరి ఈ వీడియోలో చూసుకుంటే దీని కెసెట్ అయితే ఒకటి మార్పించాలి మనం. ఈ కెసెట్ ఏంటంటే మనకి డికాథ్లాన్లో దొరకలేదు కాబట్టి ఏంటంటే బయట షాప్లో మార్పించుకోవాలి. అలాగే ఆ సైకిల్ ఏదైతే ఉందో చాలా మందికి అర్థం కావట్లేదండి, నేను సైకిల్ ఇస్తున్నానంటే ఈ సైకిల్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇది కాదండి, నేను ఆఫ్రికా వెళ్లే ముందు అన్వేషణ నాకైతే ఒక సైకిల్ ఇప్పించడం జరిగిందండి. ఆ సైకిల్ ఏదైతే ఉందో అది ఇవ్వబోతున్నాను, ఎందుకంటే అది నాకు కొంచెం సైజ్ సరిపోలేదు. ఇంకొకటి ఏంటంటే ఖాళీగా ఉంది ఇంటి దగ్గర, ఇప్పుడు ఇది వాడుతున్నాను. సో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అందరం పోవాల్సిందే. ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. ఎవరికి ఇవ్వబోతున్నాను, ఎందుకు ఇవ్వబోతున్నాను అనేది ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. మరి ఇంకెప్పట్లాగా మన గమ్యాన్ని అధిరోహిద్దాం, ఆగిపోక ముందుకు సాగిపోదాం. సైకిల్ కెసెట్ మార్పించే దిశగా. మన దేశంలో హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వేరే దేశాల్లో అయితే పెట్టుకోవాలండి హెల్మెట్. సో అలా అని మన దేశంలో పెట్టుకోవద్దని చెప్పట్లేదు, మన దేశంలో కూడా పెట్టండి, హెల్మెట్ వాడండి, ఎక్కడైనా కానీ సురక్షితంగా ఉండండి. యా, నేను హెల్మెట్ వాడుతున్నాను, మీరు వాడుతున్నారా? వీడియో తీయడానికి ఎంతగానో సహాయం చేశాడు, థ్యాంక్ యూ భయ్యా, బాయ్. సో ఏం లేదండి, వీడియో తీసుకోవడానికి నేను ఏంటంటే ఎవరో ఒకరిని హెల్ప్ అడుగుతూ ఉంటాను. అడగడంలో తప్పే ఉందండి, ఇట్లా వీడియో తీయండి అంటే తీస్తారు. ఇక్కడ రూల్స్ ట్రాఫిక్ పోలీసులు కరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు మొత్తం. ఇది బ్యాంకాక్లో సెంట్రల్ వరల్డ్ అని చాలా ఫేమస్ మాల్. ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి అండి, చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారో. చిన్న రోడ్డు, వీడియో తీయడం కూడా కష్టంగా ఉంది. పూజ సామాన్లు మొత్తం అవన్నీ కూడా అమ్ముతున్నారు. రైట్ సైడ్ కనపడేది లుంపిని పార్క్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఒక షాప్ ఉందంట, లెఫ్ట్ సైడ్లో ఉంటుందంట. ఇదే మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసుకుంటా, ఇదే మొబైల్లో షూట్ చేస్తున్నా కదా, చూసుకోవాలి తప్పదు. లెఫ్ట్ అంట, అది కూడా అక్కడ ట్రెక్ అని ఉంది కదా. ఏమో ట్రెక్ అనేది చాలా పెద్ద కంపెనీగా, ఎంత వేస్తారో ఏంటో బిల్లు అడుగుదాం వెళ్ళి. కెసెట్ స్పేరు వీళ్ళ దగ్గర ఉంటాయి నాకు తెలిసి మొత్తం. ఇదిగోండి పెద్దదే. హాయ్, దానికి వచ్చాము, మొత్తం ఉన్నాయి ఇక్కడ చాలా బైకులు, అంతా ట్రెక్ అంటే మంచి కంపెనీ అది. అన్నీ సమస్తం దొరుకుతున్నాయి ఇక్కడ. 600 బాటిల్ అంటే కెసెట్ మారుస్తున్నారండి. ఇది 600 కాదు, 630 అంటే ఇది 630 ప్లస్ ఇది 250, 240, సర్వీస్ ఛార్జ్ 100, మొత్తం కలిపి 970 అంటే 1000 బాటిల్ అండి. ఇంకా 2600 జస్ట్ అలాగా వచ్చాము, చేయించాము. అదిగోండి మార్చేశారు కెసెట్. అన్నీ పెద్ద పెద్ద రోడ్డు బైకులు, ఇవన్నీ చాలా రేట్ ఎక్కువ. మనం ఏంటంటే చాలా మెయిన్ అండి, ఈ లూబ్రికెంట్ ఏది పడితే అది వాడామనుకోండి, ఆ చైన్ అనేది తొందరగా పాడైపోద్ది అనమాట. డ్రై లూబ్ ఇది కొంచెం బాగుంటుంది, మంచి లూబ్ వాడామంటే మనకి చైన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇదిగోండి మన పాత కెసెట్ది లాక్. ఈ లాక్ ఏంటంటే ఒకటి తీసుకున్నాను, ఇది ఒక్కటే ఉపయోగపడుద్ది మనకి కెసెట్లో, మిగతా అదేదో ఉపయోగపడదు. మన కెసెట్ అయితే మార్చేశారు, స్టెయిన్లెస్ స్టీల్ బాగుంది. ఒక రౌండ్ వేసే కానీ అర్థం కాదు ఇప్పుడు దీని పరిస్థితి ఏంటా అని. సో ఇక్కడ యాక్సరీస్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన ఇండియాలో కన్నా కూడా ఇక్కడే రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయండి. అసలు ఏందండి బాబు, రేట్లు చూస్తుంటే భయం వేస్తుంది.
ఇది మొత్తానికి ఏదో చేతులకి వేసుకునే ప్యాడ్స్ 1590 బాట్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోండి. ఏది చూసుకున్నా కానీ మినిమం చాలా ఎక్కువే ఉంది. ఈ లెక్కన నేను కొన్న కెసెట్ తక్కువ రేటే పడిందని చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నాయి ఇక్కడ సమస్తం. కాకపోతే ఏంటంటే టైర్ పంచర్ ప్రొటెక్షన్ టేప్ అని ఒకటి ఉంటుంది, మనం పంచర్లు పడకుండా టైర్ లోపల వేస్తాం అనమాట. అదైతే ఇక్కడ లేదు. ఇంకా అది స్టోరు. మన సైకిల్ పని అయిపోయింది. ఒక రౌండ్ వేస్తే కానీ అర్థం కాదు అది. ఇప్పుడు సౌండ్ అయితే రావట్లేదండి, చూసారు కదా. కానీ అక్కడ కొంచెం ఇదిగా ఉంది. ఆ క్రాంక్ సెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ లేదంట దీనికి సంబంధించి. ఎలాగో ఇప్పుడు సైకిల్ పని అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు సైకిల్ పని అయిపోయింది కాబట్టి ఇక్కడ బనానా రోటీ లేడీ ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆవిడ ఉందేమో, సాయంత్రం టైమే కదా. ఇక్కడ నుంచి లుంబినీ పార్క్ దగ్గర నుంచి పక్కనే. ఈ మోడల్ క్రాంక్ సెట్ ఏంటంటే ఓన్లీ డికాథ్లాన్ స్టోర్లో దొరికిద్ది, ఇక్కడైతే లేదు బ్యాంకాక్లో. కొత్త చైను కొత్త కేసెట్టు ఉన్నదాంతో సరిపెట్టుకుందాం. ఆ ఒక్క క్రాంక్ మారకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, నాకు తెలిసి ఇండియాలో దొరుకుద్ది, ఇండియా వెళ్ళినప్పుడు మార్పించుకోవడమే. ఆ ఒక్క క్రాంక్ లేకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ క్రాంక్ పళ్ళ చక్రం అరిగిపోయి ఉంటుంది కాబట్టి అది చైన్ మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ కెసెట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఒక్కటి బాగోపోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం దెబ్బతింటాయి అన్నమాట. అది అన్నీ చూసుకోవాలి, మనం చూసుకొని చేయించుకోవాలి. ఇక్కడ రోడ్డు చూసుకొని క్రాస్ చేయడమే, వీళ్ళతో పాటు మనం క్రాస్ చేసేద్దాం. సో నారాయణ, సో ఈసారైనా ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బట్ ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దు. ట్రాఫిక్ మామూలు లేదు బ్యాంకాక్. ఉన్నారండి బస్సులో జనాల్ని కుక్కిచ్చేసారు. ఇక్కడ కూడా థాయిలాండ్లో కూడా లేక ఉంది, కానీ నీట్గా ఉందండి, ఎక్కడ కూడా డస్ట్ లేదు, ఏం లేదు. కితకితలు ఆడిపోతుంది ఫారినర్స్తో. వామ్మో ఏంటి ట్రాఫిక్ ఈ విధంగా ఉంది. ఈ ట్రాఫిక్లో సింగిల్ హ్యాండ్తో ఒక్కుతున్నామంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఫస్ట్ అండి లుంబినీ పార్క్ దాటంగానే, ట్రాఫిక్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఈ బనానా రోటీ లేడీని కలవడానికి. ఎన్నిసార్లు ట్రై చేశాను ఇవన్నీ కలవడానికి, లేదా ఇంకా ఈరోజు ఎవరు పెట్టలే ఇక్కడ. చూసుకుంటే అంతా ఖాళీగా ఉంది. బనానా రోటీ లేడీ మేబీ ఇక్కడ ఏమైనా జరుగుతుందా, అందుకనే ఎవరిని పెట్టనీలేదనుకుంటా. ఈరోజు ఆదివారం కూడా కాదే. ఈవిడిని కలవడం ఇంకా కష్టమే అండి. ఈవిడ ఇంకా అసలు ఏంటో కథ ఏం అర్థం కావట్లా. హలో, బనానా రోటీ నాట్ కమ్. వెన్ కమ్? నో, టుమారో కమ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళు అంతే చెప్తారండి, రేపు వస్తా అంటే రేపు అంటారు, రేపు వస్తేనే ఉండదు ఇక్కడ ఈవిడ. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను గత వీడియోలో, ఆవిడ్ని కలవడం నాకు అదొక చిన్న డ్రీము, ఒక అభిమానిగా. ఎలా అంటే అండి, అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందులే ఆవిడ వీడియోస్ అయితే చూశాను. బనానా రోటీ లేడీ అరే ఇట్లా బ్యాంకాక్లో చేస్తుంది. అప్పటికి నేను అనుకోవాలా, అరే నేను ఇట్లా ఒక ట్రావెలర్ అవుతాను, ఒక యూట్యూబర్ అవుతాను, బ్యాంకాక్ వస్తానని చెప్పి వచ్చాను. మరి వచ్చినప్పుడు అభిమానం మీద కలవకుండా ఉంటే అలా చెప్పండి. సో కలుద్దామని చెప్పి ఎప్పటి నుంచో అండి, ఇది 5వ సారి ఇక్కడికి రావడం. నా కోరిక నెరవేరట్లా. ఇష్టమైన వ్యక్తులకి ఆ దేవుడు అందుకే దూరంగా ఉంచుతాడేమో. ఆవిడ కలిసి ఆవిడతో ఒక సెల్ఫీ దిగాలి. నా సైకిల్ అనేదండి నేనుండే హాస్టల్లో పార్కింగ్ చేసుకోవడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఒక మాల్లో అయితే పార్కింగ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సైకిల్ ఇక్కడ పెట్టేసి పార్కింగ్ చేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయి మీకైతే చెప్తాను. సో ఈ సైకిల్ ఎవరికి ఇవ్వబోతున్నానంటే అండి, ముందుగా ఆ వ్యక్తి గురించి చెప్పాలి. ఒక చిన్న సంఘటన అయితే జరిగింది. సో ఇది రేపు ఎవరికైనా జరగవచ్చు. ఇట్లా ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, సైకిల్ రైడ్ చేసేవాళ్ళు కానివ్వండి. సో కొంచెం దీనికి సంబంధించి మనకి సపోర్ట్ అయితే కావాలి. సో ఏం జరిగిందంటే, పలమనేరు నుంచి ఒక కుర్రోడు అయితే రైడ్ స్టార్ట్ చేశాడు గోవాకి, సైకిల్ రైడ్. ఆయన పేరు వచ్చేసి బషీర్ అండి. ఛానల్ పేరు వచ్చేసి ప్రపంచ ప్రయాణికుడు. సైకిల్ వేసుకొని స్టార్ట్ చేశాడు. అలా వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఒక పెట్రోల్ పంప్ కనపడితే అడిగాడు అనమాట, ఇట్లా క్యాంపింగ్ వేసుకుంటానండి అని. సో వాళ్ళైతే ససేమేరా వద్దు అన్నారంటే ఇతను రిక్వెస్ట్ చేశాడు. అప్పటికి ఆ వెళ్ళే దారి మధ్యలో ఒకటే పెట్రోల్ పంప్ ఉంది. సో వాళ్ళు ఎవరో కాదండి, బయట వాళ్ళు కాదు, మన తెలుగువారే అంట. సో పెట్రోల్ పంప్లో క్యాంపింగ్ లేదనేసరికి ఇంకా అతనికి వేరే మార్గం లేక అటు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కనే క్యాంపింగ్ టెంట్ వేసుకొని సైకిల్ పక్కన పెట్టేసుకొని పనుకుంటే ఆ సైకిల్ అనేది వేరే వాళ్ళు తీసుకొని ఇంకా వెళ్ళిపోయారంట. ఇతను ఏంటంటే మెలకు వచ్చి వెంటనే చూసేసరికి ఇంక అతను సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఇంక అతను క్యాచ్ చేయలేకపోయాడు. అతను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ అతనికి సైకిల్ అనేది దొరకలేదంటండి.
నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇతను ఈ ప్రపంచ ప్రయాణికుడు అనే వ్యక్తి నేను అందరి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేటర్ అని పక్కన పెడితే మనమంతా ఒకటే అనే ట్యాగ్ లైన్ ఉంటుంది నాకు. సో ఎవరైనా ఒకటే, అందరి కష్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలండి. కాకపోతే నేనేమనుకుంటానంటే నువ్వు పడే కష్టానికి నువ్వు సపోర్ట్ ఎవరిని అడగకు, నీ కష్టానికి ఆ సపోర్ట్ దాని అంతటా అదే వెతుక్కుంటూ రావాలని నేను నమ్ముతానండి. సో ఇప్పుడు ఈ బషీర్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతను తలుచుకుంటే నాకు ఇట్లా చెప్పి ఇట్లా నా సైకిల్ పోయింది, మీరు ఒక వీడియో పెట్టారుగా సైకిల్ ఇస్తున్నారని చెప్పి అడగొచ్చు. మీ సైకిల్ ఇవ్వండి అన్న, నాకు నేను చేసుకుంటాను ట్రావెలింగ్ అని చెప్పి అడగొచ్చు. కానీ ఇతను అడగలేదండి. సో అదొక గొప్ప విషయం, నచ్చింది నాకు. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాడు. సో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, అప్పుడప్పుడు నేను కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటాను. ఇంకా మన తెలుగులో కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇస్తూ ఉంటాను. వాళ్ళందరినీ చిన్న యూట్యూబర్స్ అని అనండి, ఎందుకంటే నా వరకు మనమంతా ఒకటే. కాకపోతే ఏదో ఒక రోజు మీ కష్టాన్ని నమ్ముకొని కన్సిస్టెన్సీగా యూట్యూబ్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా లైఫ్లో పైకి వస్తారండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ పెట్రోల్ పంపులు యాజమాన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి, సో మీరంతా కూడా ఇలా కష్టపడే వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎంతో కొంత అండి, అంటే మీకు రిస్క్ అనేది వద్దు, కొంచెం బయట కొంచెం ఫుట్పాత్ బయట ఎక్కడో ఒక చోట జస్ట్ వాష్రూమ్స్ యూస్ చేసుకుని ఇట్లా కుదిరేటట్టుగా మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. థాయిలాండ్ నుంచి నేను గత కంబోడియా వెళ్ళే రైడ్లో కూడా పెట్రోల్ పంపుల్లోనే స్టే చేశాను. ఎందుకంటే ఇంకా మనకి రోడ్డు మీద వెళ్ళే దారిలో అదొక్కటే ఉంటుంది ఆప్షను, వేరే కూడా ఉండదు. ఒక్కోసారి ఏంటంటే లక్కీగా బయట వాళ్ళు ఇస్తారు, ఇవ్వరు. సో మీరంతా ఏంటంటే కొంచెం దయతలిచి, మన తెలుగు వాళ్ళండి మీరు, ఆ కుర్రోడ్ ఇది జరిగింది ఎక్కడో కాదు, పెట్రోల్ పంప్ మన ఆంధ్రప్రదేశ్లోనే అంట. దయచేసి ఎవరైతే ఉన్నారో పెట్రోల్ పంపుల్లో అయితే ఇలా కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కావాలంటే వారి యొక్క ఆధార్ కార్డు, ఇంకా ఒక ఫోటో, వాళ్ళ మొబైల్ నెంబర్ అవన్నీ తీసుకొని ఒక పక్కనైతే ఇవ్వండి. ఎందుకంటే మీరు సేఫ్టీ చూసుకోవాలండి, ఎందుకంటే అంత పెద్ద బంక్ నడుపుతున్నారు, బాగానే ఉంది. ఒక రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి, కొంచెం అదొకటి ఆలోచించండి. ఇప్పుడు ఈ కుర్రోడి దగ్గర సైకిల్ లేదు కాబట్టి నేనేంటంటే నా ప్రపంచ యాత్రికుడు ఇచ్చిన సైకిల్ ఏదైతే ఉందో ఈ ప్రపంచ ప్రయాణికుడికి నేను ఇద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇతని దగ్గర గతంలో వీడియో స్టార్ట్ చేసినప్పుడు సైకిల్ ఉంది, ఇప్పుడు సైకిల్ లేదు. ఈ సైకిల్నే మొదటి నుంచి ఎవరైతే కష్టపడతారో, ఇట్లా ట్రావెలింగ్ చేస్తారో, ఎవరికైతే సైకిల్ అవసరమో, ఎవరి దగ్గర అయితే లేదో అలాంటి వారికి ఇద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్న చేసిన సహాయం అలా వెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. సో కష్టపడేవాడికి ఇస్తేనే దాని విలువ తెలుస్తుంది, అదే ఉన్నోడికి ఇస్తే యూజ్లెస్ అండి. హోప్ బషీర్ తమ్ముడు. సో నేనైతే ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాను. కొంచెం నేను వెళ్ళబోయే దేశాలకి సంబంధించి వీసాలు అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను, కొంచెం మనీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాది 20 దేశాల యాత్ర అయితే అనౌన్స్ చేశాను ఈ కొత్త సంవత్సరంలో. సో ఇక్కడ ఏంటంటే ఎలాగో థాయిలాండ్లో ఉన్నా కాబట్టి ఇక్కడ కొంచెం బోర్డర్స్ అవన్నీ చూసుకొని ఒక 2 దేశాలు అయితే కవర్ చేసుకొని వీలైనంత త్వరగా నేను భారతదేశం అయితే వచ్చి నీకైతే ఆ సైకిల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఆ సైకిల్ని ఒక కొత్త సైకిల్లా రెడీ చేసి నీ చేతిలో పెట్టేసి ఒక వీడియో చేసి అక్కడి నుంచి నా ప్రపంచ యాత్ర అయితే నేను మొదలు పెడతాను తమ్ముడు. మీ అందరికీ నేను తీసుకున్న డెసిషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో అతని ఛానల్ పేరు వచ్చేసి ఇంకొకసారి చెప్తున్నానండి, ప్రపంచ ప్రయాణికుడు. సో ఆ పేరు విన్నప్పుడల్లా నాకు గూస్ పాంప్స్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రపంచ యాత్రికుడు, ఒక ప్రపంచ ప్రయాణికుడు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు, వస్తున్నాడు, నిదానంగా పైకి వస్తాడు. ఈ కుర్రోడు ఏంటంటే గతంలో లదాఖ్ వెళ్ళాడు, అలాగే ఇంకా కొన్ని తిరిగాడండి. కానీ యూట్యూబ్ ఏంటంటే పెద్దగా రికమెండ్ చేయట్లా. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పెడుతూ ఉండాలి. సో నువ్వైనా కానీ తమ్ముడు, ఎవరైనా కానివ్వండి, మన యూట్యూబ్లో కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కన్సిస్టెన్సీ అండి. మీరు క్రమబద్ధంగా వీడియోలు అప్లోడ్ చేశారంటే టాప్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు కష్టపడుతున్నారని చెప్పి. ఏదో మీరు నామకే వాస్తు 3 రోజులకి 4 రోజులకి 10 రోజులకి ఇట్లా పెడితే అవ్వదు. యూట్యూబ్లో ఎంత కంటెంట్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా అవ్వదు. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, యూట్యూబ్లో వీడియోలు పైకి వెళ్తాయి. ఇంకొకటి, నేను ఒక సైకిల్కి సంబంధించి ఒక 2 బ్యాగ్స్, ప్యానియర్ బ్యాగ్స్ అంటారు, ఆ 2 ప్యానియర్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ 2 కూడా ఇక్కడ లజడా అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ఆర్డర్ చేశాను. అవి రావడానికి ఒక 1 వీక్ అట్లా టైం పడుతుంది. అవి రావాలి. కొంచెం నేను వెళ్ళబోయే దేశాలు ఏంటో నేను మీకు చెప్పను, వెళ్ళే దారిలోనే మాట్లాడుకుందాం, ఎందుకంటే దాన్ని చెప్పినా జరగట్లేదు. ఇంకా నేనైతే అవన్నీ రాగానే సో శుభం భూయా అంట నా యాత్రను మొదలు పెడతాను, 20 దేశాల యాత్ర. గమ్యం తెలియనిదే ప్రయాణం, ఆగిపోక ముందుకు సాగిపోవడమే కదా జీవితం అంటే. సో వీడియో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. బాయ్ బాయ్.